హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము 4th క్లాస్ తెలుగు కంటెంట్కి సంబంధించిన 8th లెసన్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి టెట్ డిఎస్సిలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. 8th లెసన్ వచ్చేసి ఎలుక విందు. ఎలుక విందు అంటే ఏంటి? ఇతివృత్తం వచ్చేసి ఏంటి? భాషాభిరుచి. ప్రక్రియ వచ్చేసి గేయ కథ. దీనిలో ఒక చిన్న టాపిక్ ఉంది, పంటసిరి. ఇతివృత్తం వచ్చేసి శ్రమ పట్ల గౌరవం. ఇది కూడా గేయం అన్నమాట. చూడండి, ఎలుక విందు. దీని ఉద్దేశం వచ్చేసి ఏంటి? పిల్లి ఎలుకల గేయ కథను చెప్పడం ద్వారా భాషాభిరుచిని పెంపొందించడం. పిల్లి ఎలుక సంభాషణ అన్నట్టు ఈ లెసన్లో. చూడండి, పిల్లి ఎప్పుడు ఎలుకలను వేటాడి తింటుందని మనకు తెలుసు కదా. పిల్లితో స్నేహంగా ఉందామనుకొని ఒక ఎలుక పిల్లిని విందుకు పిలిచింది. విందుకు వచ్చిన పిల్లి ఏం చేసిందో చూడండి. ఎలుక వచ్చి పిల్లి బావనేమన్నది? అలుక వీడి తన ఇంటికి రమ్మన్నది. అసలు పిల్లి అలిగి ఎలా కూర్చున్నది? ఎలుక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని విందు చేత నేడు నీవు రమ్మనన్నది. ఎలుక మాటలకు పిల్లి నవ్వుకొన్నది. భూమి అడుగులోన ఎలుకకిల్లు ఉన్నది, ఇంటిలోన దానికొక్క తల్లి ఉన్నది. ఇల్లు చూచి పిల్లి ఎంత మెచ్చుకున్నది. భూమిలోన ఎలుక మేడ పెద్దగున్నది, గదులలోన ధాన్యాలు నిండి ఉన్నవి, గోధుమల బియ్యాల రాసులున్నవి, కందిపప్పు పెసరపప్పు సారపప్పు జీడిపప్పు కలకండ పంచదార బెల్లాలు కొల్లాలు మరమరాలు చెక్కిలాలు అటుకులున్నవి, మనుగుబూరే పూర్ణాలు అరిసెలున్నవి. వంట ఇంట నుండి నేతి వాసనకొచ్చెను, వాసనతో పిల్లి నోట నీరు వచ్చెను. నెక్స్ట్, కొత్త చుట్టం వచ్చినేని ఎలుక తల్లి మురిసింది. వెండి పూల పీట మీద పిల్లిని కూర్చోమన్నది. వెండి పీట మీద పిల్లిని కూర్చోమన్నదట. అరిటాకు విస్తరిలో అన్నం వడ్డించారు, కూరలన్నీ చుట్టూ వేసి చారు గిన్నె పెట్టారు. పిల్లి అన్ని వంటకాలు చల్లగా కలయజూచి కొద్ది కొద్దిగా నాలుకద్దుకొని రుచి చూడే. పిల్లి ఏం చేసింది? కొద్ది కొద్దిగా నాలుకను అంటుకొని రుచి చూసింది. అన్నిటికన్నా పిల్లికి ఎదుటనున్న ఎలుక పిల్ల రుచిగా నున్నట్లు తోచే, దానిని తినుటకు చూచే. దాని ముందున్న ఎలుకను రుచి చూసి అది తినాలని అనుకుంటుంది. నోట కరుచుకొని ఎలుకను పిల్లి ఉరక ప్రయత్నించాను. తల్లి ఎలుక రోకలితో తల మీద కొట్టాను. తల్లి ఎలుక ఏం చేసింది? నెత్తి మీద కొట్టింది. ఇక్కడ ఎలుకను తినాలనుకుంటుంది కానీ అది కర్రె పట్టుకొని కొడుతుంది వాళ్ళ అమ్మ. అయితే ఈటెలతో బల్లెలతో ఎలుకల్ని వచ్చాను. పిల్లి పోయి ఒక తీగేలా పొదలలో చొచ్చెను. పిల్లిని బయటకు లాగగా ఎలుకలన్నీ ప్రయత్నించే, తెదుకు వీలు కాగా పక్క త్రోవలందు పొంచే. ఎలుక గెలగనేని పిల్లి యువతలి తెచ్చెను. ఇంతలోన ఎలుకలన్నీ పిల్లి పైకి దూకే. తర్వాత ఏమైంది? ఇవన్నీ ఒక గుహలో దాచుకొని దాన్ని తీసి బయటికి తీసేసరికి ఇవన్నీ దాని మీద ఎగురుతాయి. తర్వాత ఏమైందో ఊహించుకోండి అన్నమాట. నెక్స్ట్, ఈ లెసన్లో ఉన్నాయి కొన్ని బిట్స్ ఇచ్చారు, చూడండి. కింది పదాల వరుసను చదవండి, తర్వాత వచ్చే పదాన్ని ఊహించి రాయండి అని చెప్పారు. విస్తరు, వంటకాలు, వడ్డన అంటే భుజించుట. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి. వ్యవసాయం, తర్వాత ఏం చేస్తారు? ధాన్యం, సంత, అమ్ముతారు, అమ్మకం. వడ్లు, బియ్యం, పిండి, తర్వాత ఏం చేస్తారు? పిండి వంటలు, అరిసెలు. నెక్స్ట్, దీంట్లో కింది వాక్యాలు చూడండి. రామును పెన్ను ఇవ్వమని అడుగు. మహాత్ముల అడగజాడలో నడవాలి. వీటిలో గీత గీసిన పదం ఒక వాక్యంలో ఒక అర్థాన్ని ఇచ్చింది. అంటే ఒక వాక్యంలో ఇంకొకటి అది ఇచ్చింది కదా. చూడండి, కింద ఇచ్చిన పదాలతో వేరు వేరు అర్థాలు వచ్చేలా వాక్యాలు రాయండి. తేలు, రాణికి తేలు కుట్టింది, బంతి నీటిలో తేలుతుంది. ఒకటే వాక్యం రెండు అర్థాలను ఇచ్చింది ఈ విధంగా. నెక్స్ట్, ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చాడు. భాషను గురించి తెలుసుకుందాం. మా ఊరు రామపురం, నేను ఊరికి వెళ్తాను. పై వాక్యాల చివర చుక్క ఉంది కదా, ఇలాంటి చుక్కను వాక్యాంత బిందువు అంటారు. ఏమంటారు? వాక్యాంత బిందువు అంటారు. ఈ వాక్యాంత బిందువునే ఫుల్ స్టాప్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఫుల్ స్టాప్ అంటారు. ఈ కింద వాక్యం చదవండి, పేర్ల మధ్యన ఉన్న గుర్తును పరిశీలించండి. పూజిత, రోజీ, ఇక్బాల్ పరుగు పరుగున బస్సు దగ్గరకు వచ్చారు. ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఏమంటారు అని అంటే స్వల్పంగా విరామం ఇచ్చే చోటను స్వల్ప విరామ చిహ్నం కామా అని అంటారు. ఏమంటారు? స్వల్ప విరామ చిహ్నం ఆర్ కామా అని అంటారు. ఇదేంటి? వాక్యం లాస్ట్లో ఉన్నది వాక్యాంత బిందువు. మధ్యలో మనకు పేర్లు స్వల్పంగా విరామం ఇచ్చే చోట దానిని ఏమంటారు? కామా అని అంటారు. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చండి చూడండి.
తోటలో పూల మొక్కలు, సీతాకోక చిలుకలు, పక్షులు ఉన్నాయి. పూల మొక్కలు కామ, సీతాకోక చిలుకలు కామ, పక్షులు ఉన్నాయి. ఈ విధంగా